ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకల మీద దాడులకి పాల్పడుతున్నందుకు ప్రతీకారంగా అమెరికా బ్రిటన్ కలిసి చేసినటువంటి దాడిలో దాదాపు 20-30% హౌతీ స్థావరాలు, యెమెన్లోని హౌతీ స్థావరాలు ధ్వంసమైనాయి. ఆ తర్వాత మళ్ళీ అమెరికా కొట్టిన దెబ్బకి ఇంకొక 20% దెబ్బతిన్నాయి. దాదాపు 40% దాకా దెబ్బతిన్నాయి. దీంతో బెత్తరపోయినటువంటి హౌతీలు ఇప్పుడు అయినా కూడా మేము అంటే కింద పడ్డా పై చేయి మాదేనని చెప్పడం కోసం అని చెప్పేసి సముద్రంలో చిన్నపాటి దాడులకు పాల్పడుతున్నారు, మిస్సైల్ దాడులకు పాల్పడుతున్నారు. ఈ దఫా వాణిజ్య నౌకల మీద కాకుండా అమెరికాకు సంబంధించినటువంటి యుద్ధ నౌకల మీద. ఓ రకంగా చెప్పాలంటే దీపం మీదకి వెళ్ళినటువంటి పురుగులా కాబోతూ ఉన్నారు వీళ్ళు. The Iran-backed Houthi rebels attacked a US warship in the Red Sea after a reported third strike by US and UK fighter jets in Yemen on Monday. The US CENTCOM claimed that the anti-ship cruise missile fired from Houthi-controlled areas towards USS Laboon was shot down. Yemeni media said that the US and UK carried out a strike before Houthi response in the Hodeidah province on January 14th. However, the US denied any attack by the coalition in Yemen. వాస్తవానికి ఇది ఎవరికి తెలియనటువంటిది. ఇంతవరకు ఫస్ట్ అటాక్ అమెరికాను బ్రిటన్ కలిసి చేసినాయి, రెండో అటాక్ అమెరికా ఒక్కటే చేసింది. అయితే ఇప్పుడు తాజాగా మూడవ అటాక్ కూడా చేసింది అన్నటువంటి విషయం తాజాగా వెలుగులోకి వస్తుంది. అయితే ఈ దఫా ఇద్దరు కలిసి చేశారన్నటువంటిది. అయితే ఆ తర్వాతన ఒక మిస్సైల్ని, యాంటీ షిప్ మిస్సైల్ని వాడితే దాన్ని దారిలోనే ధ్వంసం చేశామని అమెరికా చెప్తోంది. అదే సందర్భంలో మూడవ దాడి మా మీద జరిగిందని హౌతీలు చెప్పుకుంటున్నారు.